సో ఇప్పుడైతే మన అందరికీ ఫేవరెట్ అయిన క్లాస్ రూమ్స్, అకాడమిక్ అండ్ లైబ్రరీ టూర్ అయితే చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఇంక్యుబేషన్ సెంటర్ కానీ ల్యాబొరేటరీస్ అన్నీ చూద్దాం. సో అదే వాక్ చేస్తున్నా. సో కీప్ వాచింగ్ గైస్ అండ్ ఐ విల్ కీప్ వాకింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే న్యూ అకాడమిక్ బ్లాక్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందంట ఈ కరెక్ట్ ఈ ఏరియాలోనే. అఫ్కోర్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇక్కడైతే చూస్తున్నారా ఎలా వస్తుందో. మేబీ ఒక 1 yearలో అలాగ అయిపోవచ్చేమో. సో అలాంటి బిల్డింగ్స్ ఒకటి రాబోతున్నాయి. అఫ్కోర్స్ ఓల్డ్ ఇప్పుడున్న అకాడమిక్ బ్లాక్స్ కూడా మనం చూస్తాం. బట్ ఒకవేళ ఇది అయితే మాత్రం అమేజింగ్. చూడండి బిల్డింగ్స్ కానీ, ఆడిటోరియం, ఇవి క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ దట్స్ ఆడిటోరియం. ఓకే, సో అమేజింగ్. ఇదంతా కూడా ఒకసారి మ్యాప్ ఇవన్నీ చూపిస్తున్నా. అండ్ మనం అయితే ఓల్డ్ అకాడమిక్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే డైరెక్టర్ ఆఫీస్, అడ్మిన్ బ్లాక్, క్లాస్ రూమ్ బ్లాక్, ఈ లైబ్రరీ, ఇవన్నీ ఇదే కదా మనకి ఫేవరెట్ అనేది, హిమాలయ. సో పదండి మనం అక్కడికే వెళ్దాం. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. అండ్ ఈ ఏరియా అయితే అకాడమిక్ సెక్షన్లో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది చూస్తున్నారు కదా, రీసెర్చ్ స్ట్రీట్ అని రాసింది. ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా 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 బాగుంది. నాకైతే ఈ స్ట్రీట్ బాగా నచ్చింది. ఆ బిల్డింగ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. మన ముందు ఒక చిన్న ట్రీ లాగా పెట్టారు, బిల్డ్ ఫాల్ యూనో మెకానికల్ సంబంధించిన స్టఫ్ అంతా కూడా. అండ్ ఈ బిల్డింగ్ రైట్ మన ముందు ఉంది కదా, ఇదేమనుకుంటున్నారు, మీకు చాలామంది టీ హబ్ అని వినే ఉంటారు హైదరాబాద్లో, ఇంక్యుబేషన్ సెంటర్. బట్ అంటే అది ఇప్పుడు ఆఫ్కోర్స్ హైటెక్ సిటీలో ఉంది. బట్ దానికన్నా ముందు మనకి IIIT హైదరాబాద్లోనే ఉండేదన్నమాట. ఇదే మన ఓల్డ్ టీ హబ్ సెంటర్. ఆఫ్కోర్స్ ఇది మనకి ల్యాబొరేటరీస్ కింద కన్వర్ట్ చేశారు. బట్ లోపలికి వెళ్ళి ఒకవేళ వీలైతే లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాం. ఇప్పుడు ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఏంటి ల్యాబొరేటరీస్ ఏంటి అని. సో రీసెర్చ్ స్ట్రీట్లో అయితే ఉన్నాం. అండ్ వింధ్యా A6 అనేసి ఇక్కడ ఒక మనకి రీసెర్చ్, ఇదంతా రీసెర్చ్ స్ట్రీట్లోనే. ఇవన్నీ కూడా ఒక అనుకోండి క్లాస్ రూమ్స్ లాంటివి అనుకోండి. ఓకే, సో ఈ బిల్డింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఏంటి అసలు, ఎందుకంటే చాలా 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 అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఐ థింక్ క్లాస్ రూమ్స్ అనమాట. ఇక్కడ చూడండి UG1 అని. సో భలే డెకరేట్ చేశారు కదా, అందరూ కూడా వాళ్ళ పేర్లు రాసి. ఓకే, ప్రణవ్, ఆదర్శ్ అని ప్రతి ఒక్కరు ఒక, ఇదైతే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. UG1 అని ఉంది. ప్రతి ఒక్కరు అంటే UG ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ పేర్లు ఇలా బోట్ మీద రాసి వాళ్ళ పేరు కానీ ఏదో ఒకటి, ఇదేదో టైటానిక్ అని రాశాడు, వందన అంట, పవనేశ్వర్, వీళ్ళంతా కూడా, మెస్సీ ద గోట్ ఆఫ్ కోర్స్, ఆడో తలా ఫర్ ఎ రీజన్ అని. సో ఇవన్నీ కూడా ఇలా డెకరేట్ చేశారనమాట. చాలా క్రియేటివ్గా ఉంది. అండ్ ఐ రియలీ లవ్ దిస్ వాల్. యా, సో మనం అయితే ఇప్పుడే UG1 అనేది ఏదో చూసాం కదా, మనం తెలియకుండానే మనం క్లాస్ రూమ్ కాంప్లెక్స్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇవన్నీ క్లాస్ రూమ్స్ చూస్తున్నారు కదా, అదే ఏంటబ్బా అనుకుంటున్నా, H102 ఇవన్నీ క్లాస్ రూమ్స్ అనమాట. సో ఏదైనా క్లాస్ రూమ్ ఓపెన్ అయ్యి ఉంటే మనం లోపలికి వెళ్ళి, అఫ్కోర్స్ ఇది ఓపెన్ అయ్యి ఉన్నట్టుంది, మనం లోపలికి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. ఎస్, సో ఈ క్లాస్ రూమ్ అయితే మనకు ఓపెన్ అయ్యి ఉంది. సో ఈ క్లాస్ రూమ్ అయితే చెక్అవుట్ చేద్దాం. సో లైట్స్ అయితే ఆన్ అవ్వట్లేదు బికాజ్ ఇప్పుడు ఎవరు లేవు కాబట్టి క్లాసెస్ అన్నీ ఆఫ్ చేసినట్టున్నారు. బట్ క్లాస్ రూమ్ అయితే చూస్తున్నారు కదా, చాలా హ్యూజ్ అయితే ఉంది. అంటే అఫ్కోర్స్ ఒక 50-100 పీపుల్ అయితే ఈజీగా పడతారనుకుంటా. అండ్ ఇవన్నీ కూడా మనకి బెంచెస్ ఇవన్నీ సీట్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంది. క్లాస్ రూమ్ ఫీల్ అయితే వస్తుంది నాకైతే. అండ్ మీద నుంచి కూడా ఒకసారి మనం ఆనవాయితీగా మీద నుంచి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని. ఓకే, అండ్ దాని తర్వాత ఒక మానిటర్ ఉంటుంది ఇక్కడ. అఫ్కోర్స్ మన టీచర్స్ స్లైడ్స్ అవి ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి ఇక్కడ మౌస్, ఇక్కడ మనకి వాళ్ళకి ఏ స్లైడ్స్ కావాలన్నా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మన క్లాస్ రూమ్ మొత్తం ఇలా కనబడుతుంది, అంటే ప్రొఫెసర్స్ వాళ్ళకి. ఓకే, సో అది గైస్. సో ఇప్పుడైతే నేను, మనకు తెలిసిందే కదా, మీరు అన్ని క్లాస్ రూమ్ వీడియోస్ చూస్తే వెళ్ళి కూర్చొని అక్కడ కాసేపు నేను రెస్ట్ తీసుకోవడం నా అలవాటు. సో అలాగే నేను ఇప్పుడు వెళ్ళి లాస్ట్ బెంచ్, మన ఫేవరెట్ బెంచ్లో వెళ్ళి కూర్చొని కాసేపు అక్కడి నుంచి ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ అని కూడా షేర్ చేసుకుంటాను. చలో, మీ అందరికీ ఒక హానెస్ట్గా అయితే ఒకటి చెప్పాలి గైస్. అంటే మీరందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాగే అనుకుంటాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. హానెస్ట్గా నేను 5 years ఆఫ్ మై కాలేజ్ లైఫ్లో కన్నా ఈ వీడియోస్ మన క్యాంపస్ టూర్స్, క్లాస్ రూమ్ టూర్స్ చేస్తున్నప్పుడే ఎక్కువ టైం క్లాస్ రూమ్లో స్పెండ్ చేశాను. ఇది ఫ్యాక్ట్ అనమాట. ఓకే, అంటే 5 years నేను కాలేజ్ IIT ఖరగ్పూర్లో ఉన్నప్పుడు కూడా ఇన్నిసార్లు నేను ఏ క్లాస్ రూమ్కి వెళ్ళలేదు. ఓకే, హానెస్ట్లీ. అఫ్కోర్స్ నేను ఈ వీడియోలో ఎవరు క్లాస్ రూమ్కి వెళ్ళొద్దు అలాగేమీ ఎంకరేజ్ చేయట్లేదు, కానీ మీరు వెళ్ళాలి క్లాసెస్కి. అఫ్కోర్స్ మాకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అది ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. బట్ క్లాస్ రూమ్ టూర్స్ పరంగా నేను చాలా క్లాస్ రూమ్స్కి, IIT భువనేశ్వర్ కానీ, IIT హైదరాబాద్, ఇప్పుడు IIIT హైదరాబాద్, దాని తర్వాత IIT ఖరగ్పూర్, IIT బాంబే, ఇలా అన్ని క్లాస్ రూమ్స్కి మనం వెళ్తూ ఉన్నాం అనమాట. సో అందుకే చెప్తున్నా, హానెస్ట్లీ నేను ఈ వీడియోస్ తీసేటప్పుడే ఎక్కువ టైం స్పెండ్ చేశాను క్లాస్ రూమ్స్లో. సో అది గైస్, ఒకసారి నేను ఇక్కడ నుంచి చూపిస్తాను లాస్ట్ బెంచ్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో. అఫ్కోర్స్ లాస్ట్ బెంచెస్ ఎవరెవరు ఉన్నారో కింద కామెంట్ చేయండి.
ఐ థింక్ మనకి లాస్ట్ బెంచెస్ అసోసియేషన్ అని ఒకటి పెట్టాలనుకుంటా, లాస్ట్ బెంచెస్ అందరూ కూడా. సో ఇది గైస్ క్లాస్ రూమ్ టూర్ అయితే, ఓకేనా. సో క్లాస్ రూమ్ టూర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం రీసెర్చ్ స్ట్రీట్లో ఇంకా నెక్స్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, అండ్ ఆల్సో లైబ్రరీ కూడా ఎక్కడుందో కనుక్కొని వెళ్దాం, ఓకేనా. యా, సో మనమైతే ఈ ఓల్డ్ టీ హబ్ బిల్డింగ్, అదే ఇప్పుడు ల్యాబ్స్ అవి ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళడం కదా ట్రై చేద్దాం, లోపలికి వెళ్ళాక మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా. సో చూడండి, ఫస్ట్ మనకి రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ అనేది అఫ్కోర్స్ మనకి ఎంట్రీ పర్మిషన్ అది ఉండదు కాబట్టి లోపల చూపించలేము, బట్ ఇక్కడ అన్నీ కూడా ఇలాగ రీసెర్చ్ సెంటర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ మనకి రోబోటిక్స్ కానీ, అండ్ దెన్ వీ హ్యావ్ ఇక్కడ హిమాలయ అని ఐ థింక్ ఏదో క్లాస్ రూమ్ లాంటిది, సెమినార్ హాల్ లాంటిది ఏదో అనుకుంటా. అండ్ ఆల్సో లోపల ఇంకా మనం చూద్దాం, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మనకి ఏంటంటే ఉన్నాయి, ఇక్కడ మొత్తం ఒక చార్ట్లో ఇచ్చారు. సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, హార్డ్వేర్, రోబోటిక్స్ అన్నీ ల్యాబొరేటరీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి. ఇది ఐ థింక్ ఒకసారి ట్రై చేద్దాం, లోపల ఓపెన్ అయ్యి ఉంటే వీ విల్ జస్ట్ సీ. ఓకే, ఇదైతే క్లోజ్ అయింది. ఇదిగోండి గైస్, ఇది మనకి త్రిబుల్ హైదరాబాద్ మనకి ఎర్లీ డేస్లో మనకి అబ్దుల్ కలాం గారు వచ్చారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా విజిట్ చేశారు త్రిబుల్ హైదరాబాద్లో. అండ్ వేరియస్ అదర్ ఈవెంట్స్, అఫ్కోర్స్ అప్పటికి ఇప్పటికి చాలా 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 మారిపోయింది అనుకోండి, బట్ ఇదంతా కూడా అప్పట్లో అనమాట. ఇది మాత్రం చాలా, అంటే అబ్దుల్ కలాం గారు తెలుసు కదా, స్టూడెంట్స్తో ఎంత క్లోజ్గా ఉంటారో, సో అదే సన్నివేశం అనమాట, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్న ఒక ఫోటో. ఓకే, సో ఎర్లీ ఇయర్స్ ఫీల్స్ గుడ్. ఇలాంటివన్నీ రీసెంట్గా 25 years కూడా కంప్లీట్ చేసుకుందనమాట త్రిబుల్ హైదరాబాద్. ఆ అకేషన్తోనే పెట్టారు అక్కడ చూడండి, త్రిబుల్ హైదరాబాద్ 25 years. ఓకే, సో అది గైస్, ఇంకా చూద్దాం ఏమైనా ల్యాబొరేటరీస్ కానీ ఏమైనా లోపలికి చూసే పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాను అనమాట. ఇది చూడండి, అసలు అద్భుతంగా ఉంది, అసలు చూడడానికే నాకు ఎంతో, అంటే చూడండి ఒకేసారి వాల్స్ కానీ ఇవంతా ఎంత అస్థెటిక్గా ఉందో. సో మనం అయితే వాక్ చేద్దాం, వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఇక్కడ ఏం లేవు క్లాసు, ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి. అండ్ మీదకి వాక్ చేసేదాకా ఇంకేమైనా ఉంటే మీకు చూపిస్తాను, ఓకే. ఇదిగోండి చూస్తున్నారా, ఏఐసి టీ హబ్ ఫౌండేషన్ అని ఉంది. ఇదే టీ హబ్ ఒకప్పుడు ఉండేది, అఫ్కోర్స్ ఇప్పుడైతే క్లోజ్ చేశారు బికాజ్ ఇప్పుడు టీ హబ్ ఇక్కడ ఆపరేషనల్ లేదు. బట్ ఇక్కడ చూడండి అన్నీ కూడా చాలా అస్థెటిక్గా, అక్కడ స్టే హంబుల్ అని, ఇందాక డ్రీమ్ బిగ్ అని. ఓకే, ఇదంతా కూడా మొత్తం 4 floors మీద అన్నీ కూడా ల్యాబొరేటరీస్ అన్నీ ఉంటాయి. సో బేసికలీ ఈ టీ హబ్ అనేది ఏంటంటే, ఎటువంటి మీకు మెంటర్షిప్ కావాలన్నా, ఎలాంటి మీ స్టార్టప్ ఉన్నా సరే ఇక్కడ ఇంక్యుబేట్ చేసుకొని మీకు అది అంటే ప్రొడక్ట్ బయట మార్కెట్లో లాంచ్ అయ్యేంత వరకు వీళ్ళు సపోర్ట్ అయితే ఇస్తారనమాట. బీట్ మెంటర్స్ ఆర్ గైడెన్స్ ఆర్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా. సో ఎవరైనా సరే టీ హబ్ అఫ్కోర్స్ ఇప్పుడైతే హైదరాబాద్లో ఉంది, ఇక్కడ లేదు కానీ. సో మీరు ఎవరైనా స్టార్టప్ అవి ఎంతూసియాస్ట్ ఉంటే ఒకసారి టీ హబ్ అది ఏంటి అని వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి స్టడీ చేయండి, ఓకే. మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది టీ హబ్ గురించి. సో అది గైస్, మన అయితే ఇంక్యుబేషన్ సెంటర్, ల్యాబొరేటరీస్, అఫ్కోర్స్ సారీ లోపలికి అయితే చూపించలేకపోయాను, బట్ వేరే దగ్గర మనం ల్యాబొరేటరీస్ అయితే వెళ్ళి చూద్దాం, ఓకేనా. చలో, రైట్ నా ఈ రీసెర్చ్ స్ట్రీట్లోనే నడుస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా హిమాలయ క్లాస్ రూమ్ బ్లాక్ అని, ఇందాక మనం వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ చూసాం, ఇదంతా క్లాస్ రూమ్స్ అని అనమాట. ఇక్కడంతా క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ దానికి ఆపోజిట్లోనే మనకి ఇవంతా కూడా వింధ్యా బ్లాక్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి రీసెర్చ్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఓకే. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఎస్పెషలీ కోహ్లీ రీసెర్చ్ బ్లాక్ అని ఉంది, అది కాసేపు ముందుకెళ్తే అంటే రైట్ సైడ్ ఇదే బ్లాక్ అనమాట మనకి. ఇక్కడైతే మనకి ఫుల్లీ అంత రీసెర్చ్, అంటే అఫ్కోర్స్ త్రిబుల్ హైదరాబాద్ కానీ బెంగళూరు ఇస్ ఆల్ రీసెర్చ్ ఓరియంటెడ్ కాబట్టి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది చూడండి, కోహ్లీ సెంటర్ అండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అని, ఓకే. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏంటిది అకాడమిక్ సెక్షన్లో ఏంటిది కోహ్లీ రీసెర్చ్ పార్క్ అని, ఓకేనా. సో లోపలికి వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు కోహ్లీ రీసెర్చ్ పార్క్లోనే ఇక్కడ కూర్చున్నాను అనమాట. చాలా రిఫ్రెషింగ్గా అయితే ఉంది. ఇక్కడ నా వెనకాతలు చూస్తున్నారు కదా, ఒక చిన్న ఫిష్ ఎక్వేరియం కూడా ఉంది, చాలా రిఫ్రెషింగ్గా పెట్టారు. ఒకసారి చూపిస్తా, ఐ థింక్ మీకు కనబడుతున్నాయి అనుకుంటా, మూవ్ అవుతున్నవన్నీ కూడా ఫిషెస్ అనమాట. అక్కడ చూడండి పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ లైక్ ఒక రిఫ్రెష్మెంట్, ఎవరైనా ఇక్కడ వచ్చి కూర్చుంటే. చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి, పెద్ద ఫిషెస్ అన్నీ ఉన్నాయి, మీకు కనబడుతుంది అనుకుంటా. యా, త్రిబుల్ హైదరాబాద్లో మీరు ఒక రీసెర్చ్ కానీ ఎటువైపు అయినా వెళ్దాం అనుకుంటే త్రిబుల్ హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ స్పాట్. చూస్తున్నారు కదా ఎన్ని రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, మీకు అవి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత. మనం త్రిబుల్ బెంగళూరు కూడా చూసాం, ఎంత టెక్నాలజీ డ్రివెన్ అండ్ ఎంత రీసెర్చ్ డ్రివెన్ అని. మీరు కానీ అఫ్కోర్స్ మీరు రీసెర్చ్ చేయాలి అని అంటే దేర్ ఆర్ ఎండ్లెస్ పాసిబిలిటీస్. ఏఐలో చేయొచ్చు మీరు రీసెర్చ్కి, లేదంటే మనకి హార్డ్వేర్, ఈసీఈలో ఎలక్ట్రానిక్స్ అయితే మనకి చాలా ఉంటాయి, సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ ఎట్లు కావాలన్నా అటువైపు వెళ్ళొచ్చు అనమాట. సో రీసెర్చ్కి అయితే మాత్రం ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా కూడా ఎంత
త్రిబుల్ హైదరాబాద్లోనే ఉంది. ఓకే, ఇంకా మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం కోహ్లీ రీసెర్చ్ పార్క్లో ఇంకా ఏంటంటే ఉన్నాయి అనేది ల్యాబొరేటరీస్ మీకు అందరికీ కూడా కన్వే చేస్తాను. ఒకసారి క్విక్ ఒక టూర్ అయితే నేను వేసి దాని తర్వాత మీ అందరికీ కూడా క్విక్ ఒక గ్లిమ్స్ అయితే చూపిస్తాను. ఎందుకంటే లోపలికి ఎక్కడ కూడా మనకి యాక్సెస్ అయితే లేదు కాబట్టి బయట నుంచి ఏంటంటే వాట్ ఆర్ ద ఏరియాస్ ఆన్ విచ్ ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. అఫ్కోర్స్ మనందరం కూడా అప్డేట్ అవ్వాలి కాబట్టి అఫ్కోర్స్ నేను కూడా అప్డేట్ అవ్వాలి, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా. సో నేను కూడా ఒక్కసారి చూసి అంతా అప్డేట్ అవుతా ఏంటంటే వాట్ ఆర్ ద కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ అనమాట ఆన్ విచ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ అని. ఓకే, సో హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్ వీడియో గైస్. అండ్ క్లాస్ రూమ్ అకాడమీకి ఇదంతా చూస్తున్నాం కదా, నెక్స్ట్ లైబ్రరీ మెయిన్ బిల్డింగ్ ఇవన్నీ కూడా కవర్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం క్విక్గా వ్రాపప్ చేసేద్దాం కోహ్లీ రీసెర్చ్ పార్క్. సో జస్ట్ ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయ్యాయి అనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏదో నాకైతే కాలేజ్లో ఉన్న ఫీలే రావట్లేదు, అంతా చాలా బాగుంది. చూడండి స్పైరల్ కానీ ఇక్కడ మొత్తం మంచి గ్రీనరీ అన్నీ పెట్టారు. అఫ్కోర్స్ ఇదంతా కూడా మనకి ల్యాబొరేటరీస్ అన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ బయట నుంచి అయితే చూపిస్తా, లోపలికి ఐ డోంట్ థింక్ మనం వెళ్ళొచ్చు అనుకుంటా. సో అప్లైడ్ ఏఐ సెంటర్ అని ఉంది చూడండి, ఇది అడ్మిన్ బ్లాక్లో. సో ఐ జస్ట్ దగ్గర నుంచి చూపిస్తాం మీకు ఏంటి అన్నది. ఓకే, సో ఇది అప్లైడ్ ఏఐ సెంటర్ అనమాట. మనం ఉన్నది ఇప్పుడే అప్లైడ్ ఏఐ సెంటర్లో మనకి ఏంటి దేని మీద రీసెర్చ్ అయితే జరుగుతుంది అన్నది పెట్టారు ఇక్కడ. డేటా, టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్. ఏఐ అఫ్కోర్స్ ప్రతి దగ్గర ఏఐ డ్రివెనే కాబట్టి అంతా జరుగుతుంది. అఫ్కోర్స్ ఏఐ మనకి చాలా చాలా ఎక్కడ మనకి అప్లికేషన్స్ ఉన్నాయి ఇది ఒక్కసారి మనం చూద్దాం. రిడక్షన్ రోడ్ ఫెటాలిటీస్, అఫ్కోర్స్ మనం రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించవచ్చు. దాని తర్వాత ఏఐ అనలిటిక్స్తో డాష్ క్యామ్, దాని తర్వాత చాలా ఉన్నాయి. మన ట్రాన్స్పోర్టేషన్లో కానీ పెట్టవచ్చు, లేదా ఈవెన్ హెల్త్లో పరంగా కూడా మనం క్యాన్సర్స్ ఇవన్నీ డిటెక్షన్లో ఏఐ యూస్ చేయొచ్చు. సో మల్టిపుల్ కేసెస్ దగ్గర మనం ఏఐ అయితే యూస్ చేస్తున్నాం. ఒక్కసారి లోపలికి అయితే ఉందా మనకి, ఐ డోంట్ థింక్ మనకి ఉంది గైస్. సో ఇది గైస్ మొత్తం ఏఐ సెంటర్ అనమాట. ఇలాగే మనకి నెంబర్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కోహ్లీ రీసెర్చ్ పార్క్లో. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. కింద మనం ఏఐ ల్యాబ్ అయితే చూసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ల్యాబ్ ఉంది. ఇక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు, అక్కడ లోపల కనబడుతున్నారు. అండ్ దాని ఆపోజిట్లోనే మనకి మిషన్ ట్రాన్స్లేషన్ అండ్ ఎన్ఎల్పి ల్యాబ్. సో ఎన్ఎల్పి అన్నది కూడా ఒక ఏఐ టూలే అనమాట, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏఐ కింద వస్తుంది, లాంగ్వేజ్ టెక్నాలజీస్ రీసెర్చ్ సెంటర్. సో ఇలా చాలా అయితే రీసెర్చ్ సెంటర్స్ అయితే ఉంటాయి మనకి. అంటే ఫ్లోర్కి మొత్తం 4 ఫ్లోర్స్ ఉంది. ఫ్లోర్కి ఒక రీసెర్చ్ సెంటర్ అయితే ఉంది, అంటే వెరీ నీష్ రీసెర్చ్ సెంటర్. సో ఇంకా ఏంటంటే రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయన్నది మీకు ఒకసారి చూపిస్తా. సో ఇక్కడ మళ్ళీ సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంది, ఇటువైపు కూడా అదే అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా రీసెర్చ్ చేసేవాళ్ళు, అండ్ వీళ్ళకి ఇది కైండ్ ఆఫ్ ఆఫీస్ లాగా అనమాట. చూడండి ఆఫీస్ క్యూబికల్స్ లాగా అక్కడ, అంటే జూమ్ చేసి చూపిస్తాను. వీళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు, అంటే ఆఫ్కోర్స్ స్టూడెంట్సే, బట్ రీసెర్చ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. ఎవరికి ఏం కంపల్సరీ ఏం కాదు, అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ప్యాషన్ దే కమ్ హియర్, దే కంట్రిబ్యూట్ టు ద రీసెర్చ్ అనమాట. అది ఇక కోహ్లీ రీసెర్చ్ సెంటర్ అయితే ఇక్కడ చాలా చాలా ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఇది ఒకటే కాదు, ఇక్కడ నేచర్ని కూడా చాలా మంచిగా ప్రిజర్వ్ చేస్తున్నారు, అది నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడ పీజియన్స్ వాటర్ అయితే తాగుతున్నారు. ఇది ఎందుకు పెట్టారబ్బా అనుకుంటున్నాయి, ట్యూబ్ దెన్ టబ్స్ లాగా వాటర్, ఇవన్నీ కూడా పీజియన్స్ అవి రావడానికి వచ్చి తాగడానికి, అండ్ ఆల్సో చాలా యాస్థెటిక్గా ఉండడానికి. ఇక్కడ చూడండి ఏవో ఓల్డ్ ఏన్షియంట్ లాంటివి అంటే దొరుకుతాయి కదా మనకి, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాంటి ఒక చిన్న చిన్న మినియేచర్స్ లాంటివి పెట్టారు ఇక్కడ కూడా. అంటే అఫ్కోర్స్ ఇవి ఒరిజినల్ కాదేమో, బట్ యా. సో చూడండి ఈ బిల్డింగ్ అయితే మాత్రం రీసెర్చ్కి, అంటే అఫ్కోర్స్ రీసెర్చ్ చేసే వాళ్ళు ఈజీగా ఎగ్జాస్ట్ అయిపోతారు కదా, సో అలా అవ్వకుండా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అన్నట్టు ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారనమాట. చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లాగా. ఇక్కడ ఇందాక చూసుకున్నాం కదా, ఇదిగోండి ఫిషెస్. ఓకే, ఫిషెస్ కానీ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది మనం మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అడ్మిన్ బిల్డింగ్లో అప్లైడ్ ఏఐ సెంటర్ ఇదంతా కూడా. సో ఇది గైస్ కోహ్లీ సెంటర్. సో ఫైనలీ దిస్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ రీసెర్చ్ స్ట్రీట్ అనమాట. సో రీసెర్చ్ స్ట్రీట్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు మిగిలిందల్లా మనకి మెయిన్ బిల్డింగ్ అండ్ లైబ్రరీ, అది ఎక్కడుందో కనుక్కుందాం. మెయిన్ బిల్డింగ్ అయితే కొంచెం ముందైనా ఉంది అని చెప్పారు, సో అక్కడికే నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. వెళ్ళాక మీకు మొత్తం అన్నీ చూపిస్తాను. సో ఇదే చూస్తున్నారు కదా, ఇదే మనకి త్రిబుల్ హైదరాబాద్ యొక్క అడ్మిన్ బ్లాక్ అనమాట, మెయిన్ బిల్డింగ్. సో ఇది చూస్తున్నారు కదా, రైట్ మనకి టీ హబ్, ఓల్డ్ టీ హబ్ అని చూసుకున్నాం, దాని పక్కనే ఉంటుంది. ఇదే మన అడ్మిన్ బిల్డింగ్. లోపలే మనకి డైరెక్టర్ ఆఫీస్ కానీ, అడ్మిన్ అంటే లైక్ ఫినాన్స్ టీమ్ వాళ్ళు, అకౌంట్స్ ఇదంతా కూడా ఉంటారు. అంటే మెయిన్ బిల్డింగ్ ఇస్ నాట్ సంథింగ్ దట్స్ రియలీ గ్రేట్, బట్ అఫ్కోర్స్ మనకి ఇందాకే కోహ్లీ రీసెర్చ్ సెంటర్ అవన్నీ చూసాం కదా, సేమ్ అలాగే ఉందన్నమాట. డీసెంట్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇది ఓల్డ్ బిల్డింగ్, ఇది మనకి వచ్చేసరికి మెయిన్ బిల్డింగ్ అనమాట. ఓకే, అది గైస్. సో మెయిన్ బిల్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలిందల్లా మనకి లైబ్రరీ అనమాట. లైబ్రరీ ఎక్కడ ఉందో కనుక్కొని వెళ్దాం. సో ఫైనలీ త్రిబుల్ హైదరాబాద్ లైబ్రరీకి అయితే వచ్చానమాట. లైబ్రరీ బయట నుంచి అయితే చూపిస్తాం మీకు. సో చూస్తున్నారు కదా, చాలా పెద్ద లైబ్రరీ, అన్నీ కూడా బుక్స్ ఇదంతా కూడా ఉంటుంది.
అయితే బయట నుంచే మీకు చూపించగలిగాను గైస్. అన్ఫార్చునేట్లీ లోపలికి అయితే ఈరోజు లైబ్రేరియన్ ఎవరో రాలేదంట, సో పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో బయట నుంచి అయితే మీకు ఒక చిన్న క్విక్ టూర్ అయితే చూపించాం. బయట నుంచి నేను చూసినంత వరకు అయితే చాలా పెద్దది, హ్యూజ్ లైబ్రేరియన్ నాకైతే కనబడుతుంది, చాలా పెద్దది. ఎందుకంటే లోపల నడమే చాలా దూరం ఉందన్నమాట. సో అది గైస్. సో అకాడమిక్ సెక్షన్, రీసెర్చ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటుంది. అండ్ ఆల్సో ఫీల్ మోటివేటెడ్. అంటే IIIT హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు ఒక తెలుసుకుంటే మంచిది కదా. సో వై నాట్. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నా. సో అది గైస్. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను కవర్ చేశాను అనుకుంటా. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాజ్ ఆల్వేస్. And thank you so much for all the love guys. Keep loving. Thank you so much.